My name is Avanti, faculty in commerce working in Government Degree College, Mortar. Today our topic is median quartiles, upper quartiles, lower quartiles. Last time class lo median upper quartile, lower quartile formulas గురించి ఎక్స్ప్లెనేషన్ జరిగింది, ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ జరిగింది. ఈరోజు నేను ఒక ప్రాబ్లం ఎలాంటివి చెప్తున్నాను అంటే మనకి లెస్ దెన్ మెథడ్ మోర్ దెన్ మెథడ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ని ఈరోజు ఒక ప్రాబ్లం తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాము. ఒకసారి అమ్మ క్వశ్చన్ ఇచ్చారు, చూద్దాము. ఫైండ్ ద మీడియన్ అండ్ ద క్వార్టర్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ టేబుల్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, మంత్లీ ఇన్కమ్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చాడు. సో బిలో 50 మంత్లీ ఇన్కమ్ అనేది బిలో 50 ఇచ్చాడు. బిలో 50 వచ్చి 35, 50 to 60 24, 60 to 70 21, 70 to 80 18, 80 to 90 6, 90 and above 3. సో దీన్ని మనం ఫార్మల్గా ఎట్లా రాసుకుంటాము అని అనుకుంటే కనుక ఇక్కడ బిలో 50 అన్నాడు. ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుందాము. The all classes are uniformed. So like 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90, right? The difference should be upper limit and lower limit same, and the difference should be upper class and lower class should be same. Like class intervals are all classes of uniformed. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తరగతి యంత్రం ఏదైతే ఉందో ప్రతి తరగతికి ఉన్న క్లాస్ ఇంటర్వల్స్ సేమ్గా ఉన్నాయి. లైక్ 50 to 60కి డిఫరెన్స్ 10 వస్తుంది, 60 to 70, 70 to 80, 80 to 90. లైక్ వీటన్నింటికి కూడా క్లాస్ ఇంటర్వల్స్ అనేవి సేమ్గా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము బిలో 50 అంటే దాన్ని ఎలా రాసుకుంటాము అంటే క్లాస్ ఇంటర్వల్స్ అన్నీ సేమే ఉన్నాయి కాబట్టి 50 కంటే తక్కువ అని ఇచ్చాడు మనకు అక్కడ. సో 50 కంటే తక్కువ అంటే ఎట్లా తీసుకోవచ్చు, మనకి 40 నుండి 50 వరకు, ఎందుకంటే 10 డిఫరెన్సే ఉంది కాబట్టి. సో ఆబ్వియస్లీ ఫస్ట్ క్లాస్కి కూడా 10 డిఫరెన్సే ఉంటుంది కాబట్టి బిలో 50 అంటే 40 to 50 తీసుకుంటాము. అండ్ అలాగే 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90, 90 and above. 90 and above అంటే ఆబ్వియస్లీ 90 to 100 ఉంటుంది. లైక్ ఇందాక మనం 40 to 50 తీసుకున్నట్టే ఆల్ క్లాస్ ఇంటర్వల్స్ షుడ్ బి యూనిఫార్మ్డ్. బట్ సో వీ హ్యావ్ టు టేక్ 90 to 100 ఇన్ ద లాస్ట్ క్లాస్, రైట్ అమ్మా. ఇక ఫ్రీక్వెన్సీకి వచ్చేద్దాం. ఫ్రీక్వెన్సీ వచ్చి యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలాగే మెన్షన్ తీసుకుంటున్నాము. 35, 24, 21, 18, 6, 3, రైట్ అమ్మా. సో మనకి ఎలా అయితే ఇచ్చాడో అలాగే తీసుకున్నాము. అయితే నేను మీకు ఒకటి చెప్పాలి. ఇదివరకు చెప్పుకున్న క్లాసెస్లో ఫ్రీక్వెంటీ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయినా కంటిన్యూస్గా డిక్రీజ్ అయినా దాన్ని మనం సిఎఫ్లో ఉంది అని భావించాలి అని చెప్పాను. ఇప్పుడు ఇది మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా అనేది మోర్ దెన్ మెథడ్ ఆర్ లెస్ దెన్ మెథడ్లో ఉంటుంది అని చెప్పాను. కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఎలా ఉంది, బిలో 50 అండ్ తర్వాత 90 and above ఉంది. సో ఇక్కడ ఎట్లా ఇచ్చాడు, బిలో 50 అయినా ఉండాలి, 90 above అయినా ఉండాలి. కానీ ఇవి రెండు మనకి పక్కాగా లేవు. తర్వాత అన్ని క్లాసెస్ అన్నీ యూనిఫామ్గానే ఇచ్చాడు. తర్వాత ఫ్రీక్వెన్సీలో మాత్రమే ఇక్కడ పెంచుకుంటూ వచ్చాడు. సో మనం ఏం చేస్తున్నాం, దీనిని నార్మల్ ఫ్రీక్వెన్సీగానే భావిస్తున్నాము. ఐ విల్ ట్రీట్ యాజ్ ఎ నార్మల్ ఫ్రీక్వెన్సీ ఇన్ దిస్ ప్రాబ్లం. సో ఇక్కడ 35, 24, 21, 18, 6, 3. సో ఇప్పుడు ఇక్కడ మనం ఎట్లా తీసుకుంటాం సిఎఫ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 35, రైట్ అమ్మా. 35 + 24 59, రైట్ అమ్మా. 59 + 21 80, 80 + 18 98, 98 + 6 104, 104 + 3 107. The total should be, the frequency is 107. The highest value of the CF 107, రైట్ అమ్మా. సో ఇవి రెండు మ్యాచ్ అయినప్పుడే మనం క్యాలిక్యులేట్ చేసిన సిఎఫ్ సేమ్ అని అర్థం. ఇది వరకు నేను సిఎఫ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడే ఈ విషయం చెప్పాను. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాము, రైట్ అమ్మా. ఇప్పుడు మనకు కావాల్సిన సిఎఫ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియన్ కనుక్కుంటున్నాము. మీడియన్ కనుక్కోవాలంటే మనకి n/2 సైజ్ కావాలి ప్రాబ్లంలో.
సో మనం ఏం చేస్తాం, ఫ్రీక్వెన్సీని మొత్తం క్యుములేటివ్ చేసాం కాబట్టి n/2 క్యాలిక్యులేట్ చేద్దాం. n/2 అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 107 వచ్చింది. n = 107 ఉండింది, రైట్ అమ్మా. 107 / 2 చేస్తే మనకి 53.5 వస్తుంది, రైట్ అమ్మా. 53.5 వస్తే దీన్ని నేను ఇట్లా ఎందులో చూసుకుంటాము అని అంటే, ఈ 53.5ని సిఎఫ్లో చూడండి. 53.5 అనేది మనకి 59లో ఉంటుంది, రైట్ అమ్మా. 35లో అయితే ఉండదు, 52 ఉంటుందో 35లో ఉండదు. కాబట్టి 59లో ఈ 52.9 అనేది 53.5 అనేది ఖచ్చితంగా 59లో ఉంటుంది. సో మనము 59ని తీసుకుందాం. దాని క్లాస్ ఏంటి, 50 to 60. ద మీడియం క్లాస్ లైఫ్ ఈజ్ 50 to 60 క్లాస్ అని అన్నాడు, రైట్ అమ్మా. ఈ 50 to 60 క్లాస్లో ఒకసారి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 50 to 60 క్లాస్లో L1 అనేది లోవర్ లిమిట్ అవుతుంది. ఈ లోవర్ లిమిట్ L1 = 50 అవుతుంది. మనకి 50 to 60 అంటే లోవర్ లిమిట్ ఆబ్వియస్లీ 50 అవుతుంది. అప్పుడు L1 = 50 తీసుకుంటున్నాము. n/2 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 53.7 వచ్చింది, రైట్. 53.5 వచ్చింది. అండ్ తర్వాత F = 24. మనకి ఇచ్చిన ఫ్రీక్వెన్సీ ప్రకారం మనం ఏదైతే చూస్ చేసుకున్నామో ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 24 ఉంది. ఈ 24 తర్వాత ఏం తీసుకున్నాము, ఐ అంటే క్లాస్ ఇంటర్వెల్ అన్నాను. ఈ క్లాస్ ఇంటర్వెల్ మనకి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ తీసుకుంటే తెలుస్తుంది. సో అది ఎంత ఉంది డిఫరెన్స్, మనకి 10 ఉంది. సో 10 తీసుకుంటున్నాము. ఈ వాల్యూస్ అన్నీ కూడా ఫార్ములాలో అప్లై చేయడం ఉంది, రైట్ అమ్మా. సో L1 అంటే 50, n/2 అంటే 53.5, CF అంటే 35, I అంటే 10, రైట్ అమ్మా. ఈ వాల్యూస్ అన్నీ ఇందులో అప్లై చేస్తున్నాము. 50 + 53.5 - 35 / 24 × 10. ఇట్లా చేసిన తర్వాత ఫస్ట్ n/2 - CF చేసుకుంటున్నాము. n/2 వాల్యూ 30, n/2 33.5 - 35 చేస్తే మనకి 18.5 వచ్చింది. సో ఇప్పుడు ఎట్లా చేస్తున్నాము, 50 + 18.5 / 24 చేస్తున్నాము. అట్లా చేస్తే 18.5 / 24 చేస్తే ఎంత వచ్చింది మనకి, 0.77 వస్తుంది, రైట్ అమ్మా. అప్పుడు ఏం చేస్తున్నాము, 50 + 0.77 × 10 చేస్తే 7.7. అప్పుడు 50.7.7 చేస్తే 50 + 7.7 చేస్తే 57.7 అనేది ఆన్సర్ వస్తుంది, రైట్ అమ్మా. 57.7 అనేది మనకి మీడియన్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ లోయర్ క్వార్టర్ ఇచ్చాడు, Q1 అన్నాడు, రైట్ అమ్మా. ఈ లోయర్ క్వార్టర్ వచ్చి ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము, సైజ్ n/4 ఐటమ్ క్యాలిక్యులేట్ చేయాలి. లెట్స్ క్యాలిక్యులేట్. ఏంటంటే మనకి ఎంత వచ్చింది, ఇదివరకు క్యాలిక్యులేట్ చేసాం కదా, 107, రైట్ అమ్మా. 107 / 4 అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో 107 / 4 చేస్తే మనకి ఎంత వచ్చింది, 26.75 వచ్చింది, రైట్ అమ్మా. 26.75 అనేది ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. 26.75 అనేది ఎందులో ఉంటుంది, 35లోనే ఉంటుంది ఆబ్వియస్గా. మనకు అంతకన్నా చిన్న నెంబర్ లేదు కాబట్టి 35లోనే తీసుకుంటాము. 40 to 50 అనేది క్లాస్ అవుతుంది, రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చాడు, Q1 lies in the first class, these classes taken as 40 to 50 అని ఇచ్చారు, రైట్ అమ్మా. ఈ 40 to 50లో మనం L1 = 40 అనుకుంటాము. n/4 అంటే మనకు ఆల్రెడీ వచ్చింది 26.75. CF అంటే 0. మనకి ఇదే ఫస్ట్ క్లాస్ కాబట్టి దీనికి పైన ఏమీ ఉండదు కాబట్టి దానిని 0గా తీసుకుంటున్నాము. F = 35, I = 10, రైట్ అమ్మా. ఇవి ఫార్ములా అప్లై చేసుకుంటున్నాం ఇప్పుడు. యాజ్ Q1 lies in the first class itself, cumulative frequency of the preceding group is taken as 0. ఆల్రెడీ నేను ఇదివరకే చెప్పాను, మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో తీసుకోవడానికి దీనికి ముందు క్లాస్ అంటూ ఏదీ లేదు కాబట్టి ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని 0గా తీసుకుంటున్నాం. అంటే CF వాల్యూ = 0గా తీసుకుంటున్నాము, రైట్ అమ్మా. 40 L1 మీన్స్ 40, ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. 40 + 26.75 - CF ఏం లేదు 0 / F అంటేనేమో 35 × I = 10, రైట్ అమ్మా. ఇవన్నీ అప్లై చేస్తే 26.75 / 35 చేస్తే 7.64 వచ్చింది.
ప్లస్ 40 చేస్తున్నాము. 40 ప్లస్ 7.64 చేస్తే 47.64 వస్తుంది. 47.64 చేస్తే వచ్చే ఆన్సర్ 47.64. ఇది ఆన్సర్ మనకి Q1 అవుతుంది. దెన్ ఇప్పుడు నెక్స్ట్ అప్పర్ క్వార్టైల్. రైట్ అమ్మా. ఈ అప్పర్ క్వార్టైల్ Q3 అంటాము, తెలుగులో అయితే ఎగువ చతుర్థాంశము అని పిలుస్తాము. రైట్ అమ్మా. సో దీని ఫార్ములా వచ్చి ఫస్ట్ మనము ఎంఫసైజ్ చేసుకోవాలి కదా, 3n/4 అనేది చేయాలి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. 3 × n/4. సో 3 ఇంటూ మనకి ఎంత వచ్చింది, 107. 3 × 107 డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి అప్పర్ క్వార్టైల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. రైట్ అమ్మా. సో 3 × 107 డివైడెడ్ బై 4 చేసాము. 3 × 107 డివైడెడ్ బై 4 చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 80.25. రైట్ అమ్మా. 80.25 అనేది మనం అది క్యాలిక్యులేట్ చేస్తే వచ్చింది. ఇప్పుడు క్లాస్లో చూద్దాం. 80.25 అనేది 98లో ఉంటుంది. రైట్ అమ్మా. రైట్ 98లో ఉంటుంది. ఈ 98 క్లాస్ ఏంటి, 70.80. అయితే ఒక్క నిమిషము, ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 80.25 ఉంది. సో 80 అయితే ఉంది, అది 0.5 కన్నా తక్కువగానే ఉంది. మనము 80 కంటిన్యూ అవ్వచ్చు కదా అంటే మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆన్సర్ని అప్రాక్స్ చేసుకోవచ్చు, కానీ ప్రాబ్లం చేసేటప్పుడు ఉన్న వాల్యూని అప్రాక్స్ చేయడానికి లేదు. కాబట్టి 80.25 అనేది మనం నెక్స్ట్ క్లాస్లోనే తీసుకుంటాం. ఫస్ట్ పైననేమో 80 ఉంది, దాని తర్వాత 98 ఉంది. కాబట్టి డెఫినెట్గా అలాగే తీసుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఆర్డర్ వైజ్ మీరు అబ్జర్వ్ చేయండి. మనకి ఫస్ట్ క్లాస్ వచ్చి Q1 వచ్చింది, దాని తర్వాత మీడియన్ వచ్చింది, దాని తర్వాత Q3 వచ్చింది. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలా ఉంది అంటే లోయర్ క్వార్టైల్, మీడియన్, అప్పర్ క్వార్టైల్ ఈ ఆర్డర్లోనే మనం ఎప్పుడు ప్రాబ్లం చేసినా ఈ ఆర్డర్లోనే వస్తుంది. రైట్ అమ్మా. ఇప్పుడు మనకు ఆల్రెడీ Q3 లైసెన్స్ 70 to 80 క్లాస్ అంటున్నాము. సో ఇక్కడ ఈ Q3 లైస్లో 70 to 80 క్లాస్లో మనకి లోయర్ లిమిట్ అనేది 70 అవుతుంది. సో అప్పుడు L1 = 70. లోయర్ లిమిట్ని L1 అని పిలుస్తున్నాం కాబట్టి లోయర్ లిమిట్ L1 = 70. దాని తర్వాత 3n/4 మనకి ఎంత వచ్చింది, 80.25 వచ్చింది. మైనస్ CF అంటే ఇది తీసుకుంటాం. 98 సెలెక్ట్ చేసుకున్నాము, 80 అనేది CF అవుతుంది. రైట్ అమ్మా. 80 = CF. సో F అంటే మనం సెలెక్ట్ చేసుకున్న దానికి 98 కదా, 18 అనేది CF ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఇంటూ I అంటేనేమో 10 డిఫరెన్స్ ఉంది. 70 to 80 అంటే 10 డిఫరెన్స్ కాబట్టి 10 తీసుకుంటున్నాము. రైట్ అమ్మా. ఇప్పుడు ఇవన్నిటిని ఫార్ములాలో అప్లై చేస్తున్నాము. L1 = 70 ప్లస్ 3n/4 అంటే 80.25 మైనస్ CF అంటే 80 డివైడెడ్ బై F అంటే 18 ఇంటూ I అంటే 10. రైట్ అప్. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. 80.25 మైనస్ 80 చేస్తే మనకు 0.25 మిగులుతుంది. సో 0.25 డివైడెడ్ బై 18 చేస్తే మనకు వచ్చేది 0.014 వస్తుంది. ఈ 0.014 ఇంటూ 10 చేస్తే 0.14 వస్తుంది. ఈ వచ్చిన 0.14ని ముందు మనకి L1 70 తీసుకున్నాము, ఆ L1తోని యాడ్ చేస్తున్నాము. సో 70 ప్లస్ 0.14 చేస్తే మనకి 70.14 అనేది ఆన్సర్ అవుతుంది. రైట్ అమ్మా. ఇది దీని యొక్క ప్రాబ్లమ్. సో ఒక్కసారి ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లంలో ఉన్న ఫ్రీక్వెన్సీని బట్టి మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి ప్రాబ్లం ఇచ్చే విధానాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. బిలో 50 అన్నాడు, తర్వాత 90 ఎబోవ్ అన్నాడు. ఈ రకంగా ఇవ్వడం వల్ల ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలా కనపడుతుంది, కానీ అది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవ్వదు, అది నార్మల్ ఫ్రీక్వెన్సీలోనే ఉంటుంది. మనకి కంటిన్యూస్గా అది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనకి కంటిన్యూస్గా మోర్ దెన్ మెథడ్ ఇచ్చాడా, లెస్ దెన్ మెథడ్ ఇచ్చాడా, ఏ మెథడ్లో ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ అనేది డిజైన్ చేయబడి ఉంటుంది. సో మనకి ప్రాబ్లం అనేది మెన్షన్ చేశాడు, బిలో ఎబోవ్ అని మెన్షన్ చేశాడు, కానీ అక్కడ మనకు చూపించింది మాత్రము ఖచ్చితంగా నార్మల్ ప్రాబ్లమే అయి ఉంటుంది. రైట్ అమ్మా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ది చాట్ బాక్స్. స్టే సేఫ్, స్టే హోమ్, సేఫ్ లెర్నింగ్. ఓకే అమ్మా. అండ్ ఒకసారి ఫార్ములాస్ ఆన్సర్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి.